హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. పిల్లలైతే సరదాగా గోదావరి దగ్గరికి వచ్చారండి. గోదావరి దగ్గరికి వచ్చి భోజనం చేయాలనేది వాళ్ళ కోరికంట. అందుకని చెప్పి వంట చేసుకొని మరి గోదావరి ఒడ్డుకి వచ్చారు. వాళ్ళతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే తీశారు. చూడండి, ఈ గోదావరి అందాలని మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న వరదలకి చాలా భయంకరంగా మారిన ఈ ప్లేస్ అంతా కూడా మళ్ళీ చక్కగా పచ్చటి చెట్లతో వాతావరణం చాలా అందంగా మారిందండి. ప్రకృతి, ఈ ప్రకృతిని మీరు ఆస్వాదిస్తారని ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇది ఎడ్జ్ కూడా లోతే లోతు ఇంచుమించు ఉంటుంది. మరి లోతుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం సార్ తీసుకురాకకి వెళ్తున్నారా? వాటర్లో పెట్టుంటారు. పూజ చేసుకుంటూ కూర్చొని ఇలా జాగ్రత్తగా బుర్ర ఉండే పడ్డాయా ఏమన్నా? పడలేదా? మీరు గోదావరిని పూజిస్తారు కదా, ఈ సీజన్ ఉంటారు సార్. వర్షాకాలం, ఎండాకాలం ఉంటారు. చలికాలం, ఎండాకాలం ఉంటారు. అన్న మీరు రోజు ఇక్కడే ఉంటారా? ఎక్కడ రాబడి అవతల ఉంటుందండి. ఇక్కడ దెబ్బలేదండి, ఛానల్ బట్టి ఇక్కడే ఉండదు. ఈ వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఊరి నీళ్ళు చూడండి ఎలా పోతుంది. ఇక్కడ వండుకుని ఇక్కడే వండుతారా? అక్కడే వండుకొని వచ్చాను. వెళ్ళిపోతాం. చిన్నగా కేంద్రం ఉంటుంది, పెద్ద 3 వేలు. ఇప్పుడు మేము మీరు ఇస్తేనే కదా తీసుకెళ్ళిపోయేది. అదేలే, నచ్చితే తీసుకెళ్తాం. చేప అయితే చూసి వాళ్ళకి కావాలి. తీస్తే చచ్చిపోతుంది కదా, చచ్చిపోద్ది దానికి. అంటే అందులో ఉండాలా? గోదావరి అంతా చూసి ఇక్కడ కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఏమేమి చూశారో అదే పార్ట్ 2 అప్లోడ్ చేస్తానండి.
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఈ అనుభవం చాలా అందంగా ఉంటుందండి. నాకు కూడా ఇలా బయటకు వెళ్ళి పచ్చటి వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనం చేయటం అంటే చాలా ఇష్టం. వీలైతే సంక్రాంతికి ట్రై చేద్దాం మనం కూడా. నా వీడియోస్ తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.